నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వేగినాటి కోటయ్య నగర్లో పాస్టర్ బోయలపల్లి ప్రభాకర్కు 3 సెంట్ల చర్చి స్థలం ఉన్నది. MRO ద్వారా పట్టా కూడా చేయించుకున్నాడు. అయితే ఇటీవల ఎర్రగొండపాలెంకు చెందిన శీలం బాలాజీ తండ్రి వెంకటేశ్వర్లు తన అనుచరులు రౌడీలతో వచ్చి ప్రభాకర్ నిర్మించుకున్న చర్చి కాంపౌండ్ను ధ్వంసం చేశాడు. శీలం బాలాజీని వెంటనే అరెస్ట్ చేయాలని ఎర్రగొండపాలెం పాస్టర్స్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. తనకు న్యాయం చేయమని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ కంప్లైంట్ ఇచ్చారు. కొసమెరుపు ఏమిటంటే ఈ స్థలము 2012లో శీలం బాలాజీ పాస్టర్ బోయినపల్లి ప్రభాకర్కు చర్చి నిమిత్తం అమ్మేశాడు. అయితే అమ్మిన స్థలము వేరు, అగ్రిమెంట్లో రాసిన స్థలము వేరు. శీలం బాలాజీ తనను చీటింగ్ చేసి ఫేక్ అగ్రిమెంట్ వేరే స్థలము రాసిచ్చాడు. నమస్కారాలు తెలియపరుస్తున్నాను. పాస్టర్ ప్రభాకర్ కోటయ్య నగర్లో నేను ప్రస్తుతానికి పనిచేస్తున్నాను. 2012లో నేను ఈ చర్చి కట్టడము, ఈ ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది. తర్వాత ఇది బాలాజీ అనే అబ్బాయి దగ్గర తీసుకున్నాను. అయితే ఆ అబ్బాయి మమ్మల్ని మోసగించి సీటింగ్ చేసినందున MRO గారికి తెలియపరుచుకొని దీని అంతా పట్ట చేయించుకోవడం జరిగింది. తర్వాత ఈ పట్ట చేసిన తర్వాత ఈ కొంత ఖాళీ స్థలము పై భాగమున మంచిగా పిల్లర్స్ వేసుకొని చర్చి కట్టుకుందామని ఉన్నాము. ఈ లోపల మాకు తెలియకుండా కొంతమంది దుండగులు బాలాజీ దగ్గర వంటి మనుషులు వచ్చి మా కాంపౌండ్ వాళ్ళు మొత్తం కింద గుంత తీసుకున్నాం, గోడ కట్టున్నాం. ఇది ఈ చర్చి యొక్క ఖాళీ ప్లేస్ మీద కన్ను వేసి మరి బాలాజీకి సంబంధించిన మనుషులు వచ్చి దీని అంతా క్లోజ్ చేసేసి దీని అంతా కాంపౌండ్ని కొట్టేసి చర్చిని కూడా డ్యామేజ్ చేశారు. దయచేసి గమనించి మరి సోషల్ మీడియాలో కానీ మరి అధికారులు కానీ మాపై దయవుంచి మా ల్యాండ్ని మళ్ళీ మా చర్చిని కాపాడవలసింది మనం చేస్తున్నాం. మరి అతని గతంలో మాకు మోసం చేసినప్పుడు స్టేషన్ ఫిర్యాదు చేసి యూనియన్ తరఫున కూడా ఆ విషయాలన్నీ కూడా తెలియపరిచినప్పుడు గతంలో తప్పు అయిపోయింది, నేను ఇప్పుడు పని చేయనని చెప్పారు. తనకు మేము డబ్బులు ఇచ్చిందే కాకుండా అతను మాకు పట్ట చేయించలేదు. మళ్ళీ అతను చుట్టూ తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చాయి. తర్వాత మేమే అధికారుల దగ్గరికి వెళ్ళి అతను రాసిచ్చింది ఎక్కడో కింద భాగం రాసిచ్చాడు డూప్లికేట్గా. మేము మోసపోయాం. మళ్ళీ తర్వాత మేము ఇదంతా పట్ట చేయించుకొని చర్చి నడుపుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక క్రిస్టియన్ చర్చి కాంపౌండ్ వాళ్ళను పునాదులను పడగొట్టడానికి వారికి ఏం అధికారం ఉన్నది? ఏమన్నా ఉంటే సమరస్యంగా మాట్లాడాలి తప్ప మరి వారు ఈ రకంగా కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టేసేసి తర్వాత గుంటలు పూడిపేసేసి ఈ రకంగా వంటి పరిస్థితిని చేశారు. ఖచ్చితంగా చట్టపరమైన వంటి మరి చర్యలు తీసుకొని బాలాజీపై మరి బాలాజీ వారి అనుచరులు బాలాజీ చేశాడు కనుక మరి బాలాజీ చేశాడా, బాలాజీ ఎవరు చేపించాడా, లేదా ఇంకెవరైనా చేశారనేది మాకు బాలాజీ మీదనే మరి ఈ రకమైన డౌట్స్ ఉన్నాయి. తనే చేయించాడు, తనకు ఇటుపక్క ఏదో ఒక ప్లేస్ ఉందని చెప్పి మోసగిస్తూ ఉన్నాడు. దయచేసి చర్చి ప్లేసు ఇది మా ఇల్లు కాదు, దీనిని కాపాడవలసిన బాధ్యత చట్టానికి మాకు కూడా ఉంది కనుక దయచేసి మీ అందరికీ నేను నమస్కరించి తెలియపరుస్తుంది ఏంటంటే ఈ చర్చి రిజిస్టర్ కూడా అయింది. అన్ని విధాలంగా మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. దయచేసి మా చర్చి కాంపౌండ్ వాళ్ళని మళ్ళీ మా గుంటలను తీపిచ్చేసి యథావిధిగా మాకు న్యాయం చేయగలరని మీ అందరికీ తెలియపరుస్తున్నాం.